ఒక చిన్న గ్రామం దగ్గర పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో చందా అనే చిన్న పెరి ఉండేది. చాలా మంచిది. ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే సాయం చేసేది. ఆ గ్రామంలో రాము అనే చిన్న బాలుడుండేవాడు. రాము చాలా మంచివాడు. కానీ అతని కుటుంబం చాలా పేద కుటుంబం. అయినా కూడా రాము ఎప్పుడూ ఇతరులకు సాయం చేసేవాడు. ఒకరోజు రాము అడవిలో కట్టెలు తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక చిన్న వెలుగు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చందా పెర్రి కొమ్మల్లో చిక్కుకుని ఉంది. దయచేసి నాకు సాయం చేయవా పెర్రి అడిగింది. రాము వెంటనే కొమ్మలు తొలగించి పెర్రిని బయటికి తీశాడు. పెర్రి చాలా సంతోషపడింది. నువ్వు చాలా మంచి బాలుడు. ఇది నా బహుమతి అని మాయా ద్వీపాన్ని పెర్రి రాముకిచ్చింది. నీకు అవసరం ఉన్నప్పుడు దీన్ని వెలిగించు. అది నీకు సహాయం చేస్తుందని పెర్రి చెప్పింది. రాము దీపాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కానీ అతడు ఆ దీపాన్ని తన కోసం ఎప్పుడూ ఉపయోగించలేదు. గ్రామంలో ఉన్న వారికి ఏదైనా సమస్య వస్తే దాని సహాయం తీసుకునేవాడు. కొద్ది రోజులు గ్రామం అందంగా మారింది. అందరూ సంతోషంగా జీవించారు. అందరూ సంతోషంగా ఉండేవారు. పెరి ఆకాశం నుంచి చూసి నవ్వింది. నీతి మంచి మనసుతో చేసే పని ఎప్పుడూ ఆనందాన్ని తీసుకొస్తుంది.